సంక్రాంతి సీజన్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలకల్లాడుతోంది. జూన్‌లో 'పెద్ది'తో మొదలైన ఈ సందడి 'మా ఇంటి బంగారం', 'లెనిన్', 'చెన్నై లవ్ స్టోరీ', 'కొరియన్ కనకరాజు' వంటి చిత్రాల విజయాలతో నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వరకు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ప్రేక్షకుడు థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా లేడని చేసిన విశ్లేషణలన్నీ మటుమాయమై మంచి కంటెంట్‌ని అందిస్తే చూడటానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామన్న సంకేతం స్పష్టంగా అందింది. గత 2 నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ బాక్సాఫీస్ సరళిని గమనిస్తే ఒక విషయం క్లియర్‌గా కనిపిస్తోంది. గతంలో పెద్ద సినిమాలు వచ్చిన సమయంలో టికెట్ ధరల్ని భారీగా పెంచడం వల్ల ఆరంభంలో భారీ కలెక్షన్లు సాధించినప్పటికీ కొద్ది రోజులకే థియేటర్లు వెలవెలబోవడం చూశాం. అయితే గత 2 నెలలుగా వెలువడుతున్న బాక్సాఫీస్ ట్రెండ్‌ని లోతుగా విశ్లేషిస్తే ప్రేక్షకుడికి రీజనబుల్ ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచిన సినిమాలే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తున్నాయని స్పష్టమవుతోంది. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'మా ఇంటి బంగారం', 'లెనిన్', 'చెన్నై లవ్ స్టోరీ', 'కొరియన్ కనకరాజు' వంటి చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాల విజయానికి కంటెంట్‌తో పాటు ప్రధానంగా దోహదపడిన మరొక అంశం టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండటమే. వీటిలో కొన్ని చిత్రాలకు అద్భుతమైన స్పందన రాగా మరికొన్ని కేవలం యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకున్నాయి. అయినప్పటికీ థియేటర్లకు జనాలు క్యూ కట్టడానికి, ముఖ్యంగా కుటుంబ సమేతంగా రావటం వెనుక బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ అందుబాటు ధరలో దొరకటమే అసలైన కారణం. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఒక సాధారణ కుటుంబం థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే టికెట్ ఖర్చుతో పాటు వాహనాల పార్కింగ్ ఫీజు, ఇంటర్వెల్‌లో ఫుడ్ అండ్ బెవరేజెస్ ఖర్చులు కలిపి ₹1000 బిల్లవుతోంది. దీనికి తోడు తొలివారం 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచేయటం వారికి మరింత భారమవుతోంది. దీంతో సినిమా చూడాలా వద్దా అని ప్రేక్షకులు సందిగ్ధంలో పడుతున్నారు. ధరలు గనక జేబుకు చిల్లు పడకుండా ఉంటే ఒక్కసారి థియేటర్‌లో చూసి వద్దామని ఫ్యామిలీ ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. గడిచిన 2 నెలల ట్రెండ్ పరిశ్రమ వర్గాలకు, నిర్మాతలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సుముఖంగానే ఉన్నారు. వినోదాన్ని ఆస్వాదించాలనే కోరిక వారిలో తగ్గలేదు. కాకపోతే ఆ వినోదం భరించగలిగే స్థాయిలోనే ఉండాలన్నది వారి కోరిక. అందుకే రాబోయే రోజుల్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు టికెట్ రేట్ల పెంపు విషయంలో పునరాలోచన చేయటం తప్పదు. ముఖ్యంగా కుటుంబ కథాంశాలతో వచ్చే చిత్రాలకు, మిడ్ రేంజ్ సినిమాలకు టికెట్ ధరల్ని అందుబాటులో ఉంచితే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది కేవలం కలెక్షన్లను పెంచడమే కాకుండా సినిమాకు సుదీర్ఘమైన రన్ దక్కేలా చేస్తుంది. థియేటర్ వ్యవస్థకు నిజమైన ఊపిరి ఫ్యామిలీ ప్రేక్షకులే కాబట్టి వారిని గౌరవించే రీతిలో టికెట్ ధరలు ఉంటేనే చిత్రసీమ ఆరోగ్యకరంగా ముందుకు వేస్తుందనేది ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.